చిన్నపూరిగా ప్రఖ్యాతిగాంచిన పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలో కొలువైయున్న శ్రీ జగన్నాథ బలభద్ర సుభద్రాదేవుల రథయాత్ర మహోత్సవాలు కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా ముగిశాయని ఆలయ ప్రధాన అర్చకులు గిరిధర పాత్ర తెలిపారు. మంగళవారం నాడు ఆయన స్ఫూర్తి న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని చెప్పారు. దూరభార ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలి రావడంతో ఎటువంటి ఇబ్బంది కలగకుండా దర్శనాన్ని కల్పించడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు చతుర్శల్ల విజయరామరాజు, పరీక్షిత్ రాజు, పుష్పశ్రీవాణితో పాటు ప్రముఖ రాజకీయ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొని దైవ దర్శనాన్ని చేసుకున్నారని ఆయన తెలిపారు. చౌదరి, స్ఫూర్తి న్యూస్, మన్యం జిల్లా. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో శివారు తెల్ల మద్ది చెట్టు తూరలో స్వయంభూలుగా వెలిసిన మద్దాంజనేయ స్వామిని దర్శించుకునేందుకు మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. అనునిత్యం పూజలు అందుకుంటూ భక్తుల పాలిటి కొంగు బంగారమై విరాజిల్లుతున్న ఆంజనేయ స్వామి వారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. ఆలయ అర్చకులు, స్థానాచార్యుల నేతృత్వంలో స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన సేవ కైంకర్యాలు నిర్వహించడం జరిగిందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. భక్తులు 108 ప్రదక్షిణలు చేసి తమ మొక్కుబడులను చెల్లించుకున్నారని ఆయన తెలిపారు. మధ్యాహ్నానికి దేవస్థానం భక్తులకు అందించిన వివిధ సేవల ద్వారా 84,341 రూపాయలు ఆదాయం సమకూరిందని యువ కొండలరావు వెల్లడించారు. దేవస్థానం నిర్వహించిన నిత్యాన్నదాన సత్రంలో 1000 మందికి పైగా భక్తులు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారని యువ కొండలరావు తెలిపారు. ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని యువ తెలిపారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం, జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు శ్రీ స్వామివారికి వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం నుండి శ్రీ స్వామివారి మహామండపనందు ఉచిత ప్రసాదం కూడా పంపిణీ జరుగుతుంది. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం ప్రసాదం, తదనంతరం ఉదయం నుండి అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుచున్నారు. శుక్లయజుర్వేద పండితులు, అధర్వణ వేద పండితులు ఇరువురు కూడా యథావిధిగా వేదపఠనం చేస్తున్నారు. భక్తులు అష్టోత్తర పూజా కార్యక్రమాలు, వాహన పూజా కార్యక్రమాలు, ఇతర పూజా కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. కావున భక్తులు 50 మంది శ్రీ స్వామివారిని దర్శించి ప్రసాదం ఉదయం 11 గంటల దగ్గర నుండి అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్.
జిల్లా కేంద్రమైన విజయనగరంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో నమోదు చేసిన కిడ్నాప్ కేసుకు సంబంధించి మరికొంతమంది నిందితులను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగిందని మంగళవారం నాడు విజయనగరం 1 టౌన్ పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి మూత్రం తాగించి అతని పైన దాడి చేసిన ఘటనలో గతంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగిందని, మిగిలిన ముద్దాయిలను ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతోందని పోలీసులు తెలిపారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. కారులో ఎక్కించి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి అతన్ని కొట్టి మూత్రం తాగించి తర్వాత అది వీడియో తీసి ఆ వీడియోస్ వైరల్ చేశారు. ఆ తర్వాత అతను వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. అప్పుడు వెంటనే కేసు నమోదు చేసిన వెంటనే ఆ 6గురు ఆ రోజు ఈ నేరంలో పాల్గొనడం జరిగింది. 6గురిలో మొదట ఆయన్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాం, అతను జైల్లో ఉన్నాడు. ఇవాళ తర్వాత మధ్యలో మనం టీమ్స్ ఫామ్ చేసి ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు రాజస్థాన్ అవి పంపించడం జరిగింది. తర్వాత వాళ్ళని కంటిన్యూస్ గా మానిటరింగ్ చేయటం వల్ల ఈరోజు మిగిలిన 5గురు ముద్దాయిలు కూడా మన ముందు సరెండర్ అయ్యారు. ఇవాళ రాజస్థాన్ నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిపోయారు. Please like, share, subscribe our channel.